హలో అండి అందరికీ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఈరోజు ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో టూ వీలర్స్ అయితే దొరుకుతున్నాయి. ఆ టూ వీలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్పాట్ క్యాష్తో కొనే వాళ్ళకి కాదు, ఈఎంఐలో కొనే వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఈరోజు మనం. అండ్ ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా బుక్ చేసుకోవాలి, మనం షోరూంలో కలెక్ట్ చేసుకోవాలా, వాళ్ళే మనకి డెలివరీ చేస్తారా, అవన్నీ అన్నట్ల గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం మనం. అయితే ఆ ప్రాసెస్ అయితే పక్కన ఫోటో ఆర్ వీడియో ట్యాగ్ చేస్తాను, చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ వస్తే కొంచెం పట్టించుకోమండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇంట్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరొకరు బైక్ కొనాలనుకుంటారు కదా, బైక్ ఆర్ స్కూటీ, వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోండి, మీరు కొనుక్కునేటప్పుడు యూజ్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కేటగిరీస్లోకి అయితే వెళ్ళండి. కేటగిరీస్లో కింద స్క్రోల్ చేస్తే మనకి బైక్స్ ఆర్ స్కూటర్స్ అని చెప్పి ఒక ఇది కనిపిస్తుంది, ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మన పిన్ కోడ్ అయితే మీరు సిటీ పిన్ కోడ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం విలేజ్లో ఉంటాం, సపోజ్ రాజమండ్రి అయితే చుట్టూ సరౌండింగ్స్ విలేజ్లో ఉంటాం. విలేజ్ పిన్ కోడ్ కాకుండా మన సిటీ పిన్ కోడ్ పెట్టుకోండి. మనం ఎలాగో అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి కాబట్టి షోరూమ్ ఉన్న ఏరియా అక్కడ పిన్ కోడ్ మనకి సెలెక్ట్ చేసుకోండి. ఆ పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసినట్లయితే ఐకాన్ మనకి స్కూటీస్ అండ్ వెహికల్స్ అయితే కనిపిస్తాయి. ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ పెట్టరు. సమ్ అదర్ వెహికల్స్ బాగా క్లిక్ అయిన యాక్సిస్ 125 పెట్టలేదు, అలాంటి వెహికల్స్ అయితే లేవు. ఒకసారి మీరు చూసుకోండి, ప్రైస్ డిఫరెంట్ చూసుకోండి. లేదు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఒక కొటేషన్ తెచ్చుకోండి. లేదు మీరు ఆన్లైన్లో అడిగినా సరే, ఆన్లైన్లో గూగుల్లో రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు కొటేషన్ అనేది మీకు పంపిస్తారు, సర్వీస్ అడ్వైజర్ ద్వారా లేదంటే సేల్స్ పర్సన్ ద్వారా. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ అనేది ఫ్లిప్కార్ట్లో మనకి బైక్ అనేది మీరు సెలెక్ట్ చేసిన బైక్కి ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. అంటే అది తయారయ్యి షోరూమ్కి రావడానికి ఎంత ఖర్చు అయిందో ఆ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రం ఉంటుంది. ఆ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే మీరు బుక్ చేసుకుంటారు. దాన్ని బుక్ చేసుకోండి. దాన్ని బుక్ చేసుకునేటప్పుడు మీకు కార్డ్ ఆఫర్స్ అడుగుతుంది. ఇన్కేస్ మీరు క్యాష్ అనేది దాచుకుని ఉంటే ఎవరైనా ఫ్రెండ్ని ఎవరినొకరిని మీకు క్యాష్ ఇచ్చేస్తాను, మీరు నాకు కార్డ్ ఇస్తారా అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళ దగ్గర లిమిట్ ఉంటుంది. బికాజ్ వాళ్ళకి కూడా క్యాష్ అనేది కావాలి, వాళ్ళకి రొటేషన్ అవ్వాలి. లేదు వాళ్ళకి కార్డ్ అనేది బాగా యూస్ చేస్తే వాళ్ళకి సిబిల్ పెరుగుద్ది, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళని అయితే అడగండి క్యాష్ ఇచ్చేస్తానని చెప్పి, లేదంటే ఎవరు మనకు హెల్ప్ చేయరు. లేదు మీరు బైక్ ఫైనాన్స్లో కొనాలి అనుకున్నా సరే ఒకసారి ఈఎంఐ ఆప్షన్స్ అని ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్స్ అంటే మనకి క్రెడిట్ కార్డ్ ఏం అవసరం లేదు. మీరు ఎప్పటి నుంచి ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తూనే ఉంటారు. ఒకటి పే లెటర్ అని ఉంటుంది, లేదంటే ఈఎంఐ ఆప్షన్ డైరెక్ట్ ఈఎంఐ ఆప్షన్ ఇస్తుంది, ఫైనాన్స్ ఆప్షన్ ఫ్లిప్కార్టే. దీనిలో మీకు పేపర్ ఖర్చులు అలాంటివి ఏమి ఉండవు. చాలా తక్కువ పడుతుంది ఇంట్రెస్ట్. మీరు షోరూంలో అక్కడ తీసుకునే దానికంటే చాలా తక్కువ పడుతుంది కంపారిటివ్లీ. ట్రై చేయండి ఒకసారి. నేను కూడా కొట్టు చూపిస్తాను మీకు, లేదంటే ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. దీంతో పాటు డౌట్ వస్తే చూడండి, ఎలా ఈఎంఐ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి, ఫైనాన్స్ ఎలా చేసుకోవాలని చెప్పి మ్యాక్సిమం ఇస్తాడు వాడు. మీరు డౌన్ పేమెంట్ కూడా కట్టక్కర్లేదు మ్యాక్సిమం. ఒకవేళ మీకు మంచి సిబిల్ ఉన్నా, ఒకవేళ మీకు లేకపోయినా మీ ఇంట్లో అన్నయ్యకు ఎవరొకరికి ఉంటుంది సిబిల్ అనేది, వాళ్ళు షాపింగ్ చేసినా వాళ్ళు జాబ్ చేస్తున్నా సరే వాళ్ళని అడగండి. ఇలాంటి వాటికి అయితే ఇస్తారనుకుంటున్నాను. క్రెడిట్ కార్డ్ అంటే ఎవరు కానీ ఇది ఆన్లైన్లో వాళ్ళ యాప్లో చేసుకోవడమే కదా, వాళ్ళు ఇస్తే బెటర్. సో ఫైనల్లీ నేనైతే ఒక స్కూటీ అయితే బుక్ చేశాను. పక్కన ఇస్తాను చూడండి. అక్టోబర్ 10th అయితే డెలివరీ వచ్చింది. డెలివరీ ఇస్తా అని చెప్పారు. కానీ ఈలోపు మనకు ఒకసారి కాల్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవి అండ్ ఏదన్నా కరెంట్ బిల్, మీరు ఉండే అడ్రస్ది కానీ రెంటల్గా ఉండే అడ్రస్ది లేదంటే పీజీది ఏదైనా కరెంట్ బిల్ ప్రూఫ్ కోసం అవి తెచ్చుకోండి. అవి తెచ్చుకుంటే మేము మీకు బండి ఇస్తాము అని చెప్పారు. సరే మనం కొటేషన్ అడిగాం. ఏంటి సపోజ్ అక్కడ ఎక్స్ట్రా మనం ఏమేమి కట్టాలి వాళ్ళు అడుగుతారు. వాళ్ళు మనకు కొటేషన్ ఇస్తారు. ఆ కొటేషన్ పక్కన ఇస్తారు చూడండి, వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్లో కొన్న వాళ్ళకి, ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళిన వాళ్ళకి అండ్ అక్కడ ఆఫ్లైన్లో వచ్చి చూస్తున్న వాళ్ళకి అదే కొటేషన్ ఇస్తారు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి. మనల్ని కొంచెం ఇది చేసేలాగా, ట్రిగ్గర్ చేసేలాగా ఉంటాయి. మీరు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నారు, దానివల్ల మాకు లాస్ వస్తుంది అది అని చెప్పి దెన్ మీరు ఫ్లిప్కార్ట్తో డీలింగ్ చేసుకోమాకండి అని చెప్పి మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. రూల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది, లేదంటే వాళ్ళు మనల్ని ఇది చేస్తారు. సో మనం ఏమేమి కట్టాలి ఏంటి, నాకు అసలు ఏం ఐడియా లేదు. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఏమేమి కట్టాలి ఏమేమి కట్టవసరం లేదు మనం అని చెప్పేసి చేసుకున్నాను. ఇది నాలాంటి ఒకరికి యూజ్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. వాళ్ళు అయితే అడుగుతారు లైఫ్ ట్యాక్స్ కట్టాలి మనం. సపోజ్ 80,000 ఉంటే బండి, 80,000కి మనం 12% లైఫ్ ట్యాక్స్ అనేది 12% ఉంటుంది. లేదు మీరు సెకండ్ ఓనర్ అయితే, మీ దగ్గర మీ పేరు మీద ఆల్రెడీ ఒక బండి ఉంది, ఇంకో బండి తీసుకుంటున్నట్టయితే దాన్ని 14% చేస్తారు. 80,000లో 12% అంటే 10,400 లేదంటే 11,500 to 11,000 ఈ మధ్యలో ఉంటుంది లైఫ్ ట్యాక్స్ అనేది. అది కంపల్సరీ ఏ వెహికల్కైనా. లేదు 3 lakhs అలా దాటిన వెహికల్ అయితే అది వేరేలా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. మనం కొనేది 3 lakhs బిలో ఉంటుంది ఏ వెహికల్ అయినా కాబట్టి 12% వేసుకోండి. దాని తర్వాత మనం ఇన్సూరెన్స్ ఒకటి
1+5 తీసుకోవాలి, 1+4 అలా ఉంటుంది. వాళ్ళు చాలా మోసాలు జరుగుతుంది ఈ ఇన్సూరెన్స్లో. మెయిన్లీ ఏంటంటే వాళ్ళు 8,000 6,000 అలా వేస్తారు. లేదు, మీరు ఫోన్పే కానీ లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ యాప్ కానీ ఉంటాయి, అవి కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను. లేదంటే డౌట్ ఉంటే ఏ ఇన్సూరెన్స్ మంచిదని చెప్పి కింద కామెంట్ చేయండి. ఏ బండికి మీకు ఒక ఐడియా ఇస్తాను, లేదంటే ఏ ఇన్సూరెన్స్ మంచిదని చెప్తాను. ఇన్సూరెన్స్ అయితే మీరు వాళ్ళ దగ్గర తీసుకోక్కర్లేదు. ఫోన్పేలో నేను చూశాను, ఆ స్కూటీ వచ్చేసి 86,000, నాకు 12,000 కార్డ్ ఆఫర్ వచ్చింది. 76,000 చేంజ్కి నాకు వచ్చేసింది వెహికల్. ఏంటి ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఇంకొక 15,000 20,000 ఎక్స్ట్రా అవుతుంది. అది నేను పే చేసి వెహికల్ తెచ్చుకుంటాను. వాళ్ళు 8,200 వేశారు నాకు. మీరు చూడండి, ఇక్కడ పక్కన ప్రూఫ్స్తో సహా ఇస్తాను. నేను 8,200 వేశారు. లేదు, నాకు ఆన్లైన్లో 4,700 ఎంత చూపిస్తుంది. మీరు దానికి దగ్గరలో 5,000 ఇచ్చినా పర్లేదు, నేను మీ దగ్గర తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మనకెందుకు వాళ్ళకి సరే వెహికల్ ఇస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటాను. 5,000కి ఇస్తే ఇవ్వండి, లేదంటే నేను వీళ్ళ దగ్గర తీసుకుంటాను, ఆ పేపర్స్ మీకు ఇస్తాను, ఆ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తానని చెప్పాను. ఓకే, వాళ్ళు దానికి అగ్రీ చేశారు. కానీ మీకు వెహికల్ అనేది నేను ఇప్పుడు డెలివరీ ఇవ్వలేను, సీజన్లో డెలివరీ ఇవ్వలేను. ఇప్పుడు దసరా నడుస్తుంది, దసరాలో డెలివరీ ఇవ్వలేను. దసరా అయిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తాను, వచ్చి వెహికల్ తీసుకోండి. మనం ఏంటంటే స్పెషల్ ఎడిషన్ వెహికల్ అయితే బుక్ చేసాం, స్కూటీ అయితే బుక్ చేసాం. ఆ కలర్ అయితే అవైలబుల్ లేదు, అదేదని చెప్పారు. మీరు ఒకవేళ ఆఫ్లైన్లో బండి తీసుకున్నా సరే, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు, కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు, పేరెంట్స్, వాళ్ళకి వీడియో చూపించండి. లేదు అంటే ఆఫ్లైన్లో వెహికల్ తీసుకునే వాళ్ళైనా సరే మీరు ఇవి పే చేసే దగ్గర మాత్రం కొంచెం చూసుకోండి. డబ్బులు ఊరికే రావు మనకైతే, మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు రావు. కొంచెం చూసుకొని తీసుకోండి. దాని తర్వాత పిఆర్ అని చెప్పి నెంబర్ ప్లేట్ ఉంటుంది, దానికి 1,000 రూపీస్లో అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర అన్ని పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే, మీ అడ్రస్ అంతా కరెక్ట్గా ఉంటే, లేదు మీ అడ్రస్ ఏం కరెక్ట్గా లేకపోతే బ్రోకర్ ఒక 1,000 రూపీస్ 2,000 రూపీస్ 1,500 2,000లో అయిపోయింది. అది కూడా అది ఓకే. అండ్ ఎక్స్ట్రా యాక్సెసరీస్, మీ బండికి ఫ్రంట్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్, ఇవన్నీ అయితే బండితో పాటు వస్తాయి మనకి. వాళ్ళ స్కూటీస్ అయితే ఫ్లోర్ మ్యాట్ అవన్నీ అయితే బండితో వస్తాయి. ఫ్లోర్ మ్యాట్ రాదు, ఓకే. సైడ్ ఫుట్ రెస్ట్, లేడీస్ ఫుట్ రెస్ట్ అండ్ ఫ్లోర్ మ్యాట్, వీటి కోసం వాళ్ళు గార్డ్స్, మనకి స్కూటీలకి గార్డ్స్ వస్తాయి కదా, అలాంటి గార్డ్స్, వాటికి 5,500 అడిగారు. మీరు బయట తీసుకుంటే అంతవు, అన్నిటికి కలిపి 2,000 3,000 లోపే అయిపోద్ది. లేదు మీకు షోరూంలో తీసుకుంటే నాకు క్వాలిటీ బాగుంటుంది అంటే, మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ అడిగి వాటికి ఎంత అవుతుందని కనుక్కొని వాటికి మాత్రమే బిల్ చేయించుకోండి. అన్నీ అయితే అనవసరం. ఇప్పుడు ఇంజిన్ వారంటీ అంటారు, మనకి కొత్త బండి కొంటున్నప్పుడు 1 year 2 years అయితే పక్కా ఇంజిన్ వారంటీ కంపెనీ భరించాలి. 2+8 years ఇంజిన్ వారంటీ అన్నారు, దానికి 2,000 ఎంత అడిగారు. దానికి మీరు మొత్తం షోరూమ్ మెయింటైన్ చేయాలి. 10 years ఏదైతే ఉందో 10 years మనం షోరూమ్ మెయింటైన్ చేయాలి. లేదు అన్నా సరే వాళ్ళు మీరు ఒకరోజు తీసుకెళ్తే లేదు మీ షోరూమ్ మెయింటైన్ చేయలేదు అదే అంటారు. ఎందుకంటే మనం 10 years అనేది షోరూమ్ మెయింటైన్ చేయలేం. విలేజెస్లో ఉండే వాళ్ళని కూడా చేయలేం, సిటీలో ఉండే వాళ్ళు కూడా చేయరు. బయటకు వెళ్తారు, ఇంజిన్ ఆయిల్ మార్పిస్తాం, అయిపోయింది అంతే. వాళ్ళు కరెక్ట్గా రికార్డ్ ఫోర్స్లో ఉంటేనే అసలు ఇంజిన్ వారంటీ అవసరం లేదండి. ఎందుకంటే 10 years ఎవరు వాడుతున్నారు ఈ రోజుల్లో బండి. రేపు కొత్త మోడల్ వస్తుంది, అది తీసుకుంటాం అంతే. మీరు స్కిప్ చేసేసేయండి, అసలు తీసుకోమాకండి. అంటే అన్ని షోరూమ్లు అడగరు, అది నేను వెళ్ళిన షోరూమ్లో అయితే అడిగారు తీసుకోమని చెప్పి. ఇంకంతే అండి. ఇంకా మెయిన్ అయితే ఇవే, మేజర్ అయితే ఇవే. వీటికి ఎక్కడ మీరు కొంచెం ప్రలోభ పడకుండా కొంచెం చూసుకుని డబ్బులు సేవ్ చేసుకుని చూసుకోండి. నేనైతే ఈ స్కూటీ డెలివరీ తీసుకున్న రోజు ఒక చిన్న వీడియో అయితే చేస్తాను, చిన్న వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. మొత్తం ఎంత పడింది, స్కూటీ ప్రైస్ ఎంత పడింది ఏంటి అని చెప్పి మీకు చెప్తాను. ఎక్స్ట్రా ఖర్చులు ఎంత అయింది, మనకి ఎంత ఆఫర్ వచ్చింది, ఇలాంటివి అయితే చెప్తాను. ట్రై టు బుక్ చేసుకోండి, ట్రై చేయండి. ఇలాంటి వాటిల్లో మీ దగ్గర ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ అలాంటివి ఉంటే, లేదు మీరు ఫైనాన్స్ చేసుకునే వాళ్ళు అయితే ఫైనాన్స్ కూడా ట్రై చేయండి. ఒకసారి మీకు వస్తుంది అంటే బుక్ చేసుకోవచ్చు మీరు. దీనివల్ల మీకు వచ్చే నష్టం అయితే ఉండదు, చెక్ చేసుకోవడం వల్ల. జస్ట్ చాలామంది ఇప్పుడు బండ్లు తీసుకోవాలన్నా ఆలోచిస్తూ ఉంటారు, పేరెంట్స్ మీద బతకాలా. ఏముంది, బండి తీసుకోండి, ర్యాపిడో అలాంటివి చేసుకోండి, మీ ఈఎంఐ మీరు కట్టుకోవచ్చు. చాలామందికి అది ఒక డ్రీమ్ కదా ఇప్పుడు. సో ట్రై చేయండి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టమాకండి మీరు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇదైతే జిఎస్టీ తర్వాత ప్రైస్ ఉన్నాయి మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. కార్డ్ ఆఫర్స్ చూడండి, కార్డ్ ఆఫర్ అప్లై చేసుకోండి. 9,500 10,000 వరకు ఉంది. ఒకవేళ ఆ కార్డు లేకపోయినా మీ దగ్గర వేరే కార్డు ఉన్నా సరే 6,000 వరకు ఆఫర్ అయితే వస్తుంది. చూడండి, తర్వాత కూడా ఈ ఆఫర్స్ అనేది ఉంటూనే ఉంటాయి బైక్ల మీద. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇప్పుడు దాకా పర్చేజ్ అయితే చేయలేదు, కానీ నేను పర్చేజ్ చేయడానికి అయితే ఈసారి ట్రై చేశాను, అంత సక్సెస్ఫుల్ అయింది. నేను షోరూమ్కి కూడా వెళ్ళి కొటేషన్ అయితే తీసుకున్నాను, కరెక్ట్గా ఉంది మొత్తం. వాళ్ళు మాట్లాడిన పద్ధతి అంతా బాగానే ఉంది, కాకపోతే ఎక్స్ట్రా వేసారు. అవి మనకు తెలియకపోతే వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర నుంచి. సో
మనకు తెలుసు కాబట్టి అలాంటి ఇబ్బంది అనేది మీరు కూడా తెలుసుకోండి. నాకు అసలు అయితే ఏం తెలియదు వాటి గురించి. నేను కనుక్కొని మొత్తం డీటెయిల్గా గూగుల్లో, జెమినీ ఐలో, చాట్ జీపీటీలో ఇలాంటి వాటిలో చూసి తెలుసుకుని వెళ్ళి అడిగాను. ఓకే అన్నారు వాళ్ళు.